షర్మిల నిజంగా రాజకీయంగా చేసుకుంటుందంటే జగను లేకపోతే పాలసీల మీదనే వెళ్ళాలి. పాలసీల కంటే కూడా తన కుటుంబ వ్యవహారమే కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కింద తీసుకొచ్చింది. దాని ద్వారా తను గెలుస్తాను, అట్లా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆశపడుతోంది. అది ఎంతవరకు సాధ్యం అన్నటువంటి చూడాలి. అయితే ఇప్పుడు ఆ కుటుంబ కక్షలో భాగంగా భారతీని ప్రధానంగా పదే పదే టార్గెట్ చేస్తున్నారు. షర్మిల కావచ్చు, సునీత కావచ్చు. ఆవిడ ఎట్లాంటి వివాదాస్పద వ్యాఖ్య ఈ రోజు వరకు చేయలేదు భారతి, కానీ ఆమెని వెంటాడుతున్నారు ఇద్దరు కూడా. ఆమెని రెచ్చగొట్టి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. మీరే అధికారంలో ఉంటూ సింగిల్ ప్లేయర్గా కొనసాగాలంటే మిగతా వాళ్ళను గొడ్డలతో నరికేయండి, అప్పుడు మీ పార్టీ సింగిల్ ప్లేయర్గా ఉంటుందంటూ తాజాగా భారతీపై సెటైర్లు వేసింది షర్మిల. భారతీయ వ్యూహం కూడా ఇదేనేమో అంటూ సందేహం వ్యక్తం చేసింది. కడపలో వైకాపా సింగిల్ ప్లేయర్ అంటూ ఇటీవల భారతి ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి నేపథ్యంలో ఎన్నికల్లో ఓడిపోతే అరెస్ట్ తప్పదనే భయంతో కడప పార్లమెంట్ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి అవినాష్ రెడ్డి ఊరు దాటేందుకు కూడా సిద్ధమయ్యారంటూ మరొక కొత్త ఆరోపణ చేసుకొచ్చారు.